మొత్తానికి రేపే అయోధ్యలో రామాలయ విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ జరగబోతా ఉంది నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా. రేపు భారతదేశం అంతా రామనామ స్మరణ చేయాలనేది ఇప్పటికే మోడీ గారి ఆకాంక్ష. ఆ తర్వాత మొత్తం ఇప్పటికే అక్షింతలు అందినాయి కాబట్టి అందరికీ ప్రతి ఇంటికి చేరినాయి కాబట్టి ఇక రాముడి వరకు మాత్రమే ఈ వ్యవహారం ఉంటుంది. ఆ తర్వాత రాజకీయాలు మళ్ళీ యథావిధిగా ఉంటాయి. సో రాముడి విగ్రహ ఏర్పాటు తర్వాత అంతకంటే ముందే భక్తుల తాకిటి మాత్రం విపరీతంగా పెరిగే పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది అయోధ్యలో. ఇక ఆ అంశం అటు పెడితే ఒక చర్చ సోషల్ మీడియాలో రామాలయం అనేటువంటి ప్రధాన ఎజెండాగా రాజకీయాల్లో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ఇక ఆ కార్యక్రమాన్ని పూర్తి చేసింది. కాబట్టి ఇక మరి కొత్త అంశం ఏముండబోతా ఉంది భారతీయ జనతా పార్టీ ముంగట? అనేక ఎన్నికలు రామాలయం పేరు మీదనే జరిగినాయి ఆ పార్టీకి. మరి కొత్త ఎజెండా ఏముండబోతుంది, ఎలా సృష్టించబోతా ఉన్నారు అనేది త్వరలో చూడాలి. ఇక ఇది అంశం ఇట్లుంటే ప్రస్తుతానికి భారత్ న్యాయ్ జోడో యాత్ర రాహుల్ గాంధీ నిర్వహిస్తున్నటువంటి యాత్ర కొనసాగుతుంది ఈశాన్య రాష్ట్రాల్లో. ఇక అమెరికా నుంచే లండన్ నుంచి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి రేపు ఉదయం రాబోతా ఉన్నాడు. ఇక రేపట పులిని బయటికి ఇడుస్తారట. ఎవరు కేటీ రామారావు అంటా ఉండు పులి రేపు బయటికి వెళ్తుంది అన్నట్టు. అటు రేవంత్ రెడ్డి గారేమో పులి బయటికి వెళ్ళంగానే బోన్ తయారుందని చెప్పేమో రేవంత్ రెడ్డి గారు అంటా ఉన్నాడు. కొద్దిగా పాలిటిక్స్ కొంత హీట్ ఎక్కినట్టు కనిపిస్తూ ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి పర్యటన, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన ఈ నెల 26 నుంచి ఆసిఫాబాద్ జిల్లా నుంచి ఉండబోతా ఉంది. అక్కడి ఇంద్రవెల్లి నుంచి ఉండబోతా ఉంది. అక్కడి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటనలు కొనసాగబోతా ఉన్నాయి. ఇక మరి ఈ పులి ఈ దంతాలు లేని పులి, ఈ గోర్లు లేని సింహం ఎప్పుడు బయటికి వెళ్తుంది, ఏం కథ, వేట ఎట్లుండబోతా ఉంది, ముసలి పులి అనేది చూడాల్సినటువంటి అంశం. మొత్తానికైతే వాళ్ళ నాయనను కేసీఆర్ను జూ పార్కుని చేసిరు అందరు కలిసి. మా నాయన పులి అని కేటీ రామారావు అంటుండు, సింహం అనేమో హరీష్ రావు అంటుండు, లేదు నేను కావాలి కుక్కననేమో కేసీఆర్ అంటుండు. మొత్తానికి కేసీఆర్ను జూ పార్కును తయారు చేసిరు. కొత్త సెంటిమెంట్ ముచ్చట ఏంటంటే కేటీ రామారావు గారు ఏమంటుండంటే బీఆర్ఎస్ పార్టీని ఎందుకు బొందబెడతావు అని అంటుండు. ఎందుకు బొందబెడతావు, తెలంగాణ జెండాను ఎందుకు బొందబెడతావు అంటుండు. దాంట్లో తెలంగాణ వరకు మనది టీఆర్ఎస్ పోయి బీఆర్ఎస్ అంతెందుకు కేటీ రామారావు నీ పేరునే బొందబెట్టే మీ నాయన అజయ్ రావు పేరు తీసుకపోయి కల్వకుంట్ల తారక రామారావు అని పెట్టే. అట్లా నీ పేరు మార్చినప్పటి నుంచి సురువు చేస్తే ఇక్కడ దాకా మొత్తం మీరు చేసిందంతా ఏమన్నా పేర్లు మార్చుడు తప్ప ఏం చేసింది ఏం లేదు. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీని టీఆర్ఎస్ తీసుకుపోయి బీఆర్ఎస్ చేస్తారు. మీరే తెలంగాణ లేకుండా తెలంగాణ అనే పదమే మాకు లేదు, మాది ఇంటర్నేషనల్ పార్టీ అని చెప్తారు మీరే. మళ్ళీ ఇంకా తెలంగాణకు నీకేం సంబంధం? నేను మొత్తుకుంటుంది అర్థమైతే లేదా? శివలింగం మీదకెళ్ళి తేలు జారి కింద పడ్డది ఎప్పుడో. ఇప్పుడు శివలింగం మీదకెళ్ళి జారిపడ్డ తేళ్ళు ఏమైనా చేసుకోవచ్చు అన్నట్టు. ఇంకా తెలంగాణలో ప్రజల సెంటిమెంట్ మా వెనకాలన్నది, ప్రజలు మా వెనకాల నిలబడతారు, మేము ఏమన్నా చెల్తా, మమ్మల్ని ఏమన్నా అంటే శివలింగాన్ని అన్నట్టు, మమ్మల్ని ఏమన్నా ముట్టుకుంటే దేవుణ్ణి ముట్టుకున్నట్టు అన్న ఫీలింగ్లో ఉన్నామేమో. ఇంకా భ్రమల నుంచి బయటికి రా. నిన్ను నీ కుటుంబాన్ని ఏ తెలంగాణ సమాజం నమ్మదు. ఇలా కామెంట్ చేస్తూ ఉన్నావు. అక్కడ రేవంత్ రెడ్డి గారేమో బిల్లా రంగాన్ని పెట్టిండి ఇలా పేర్లు. కేటీ రామారావుకు హరీష్ రావుకు బిల్లా రంగా, చార్లెస్ శోభరాజ్ ఎరికే కదా ఇంటర్నేషనల్ దొంగ. ఇక బిల్లా రంగా గురించి మీ అందరికి తెలిసిందేనా? బిల్లా రంగలు ఢిల్లీలో ఏం చేసిరనేది మీ అందరికి తెలుసు. సో ఈ రకంగా ఈ బిల్లా రంగా, చార్లెస్ శోభరాజు తెలంగాణ సెంటిమెంట్ అడ్డం పెట్టుకొని 10 ఏళ్ల పాటు తెలంగాణను దోషి మొత్తం షాయంత అయిపోయినాక హోటల్ కాడ ఆ సాయిపత్తని ఇట్లా జాలీలో పెట్టి ఒత్తుతుంటాడు చూడు, గట్ల ఒత్తిరు తెలంగాణను మొత్తం. ఏం లేదు ఇక వట్టిదే సాయిపత్త మిగిలింది. తెలంగాణ రాష్ట్రాన్ని ఒక గట్ల ఉడపోసిరు అన్నట్టు ఇల్లు మొత్తం ఉన్న కాడికి అంతా దోసిరు. ఇక ఈ రకంగా ఇంకా మాకేదో దొరుకుతుంది, ఇంకా ఏమన్నా ఆశ ఉంటుంది, ఇంకేమన్నా కొంతమంది మమ్మల్ని నమ్మే బకరాలు ఎవరన్నా ఉంటారేమో అని చూసుకుంటా ఉన్నట్టు. మిమ్మల్ని మీ బకరాలే తొక్కి చంపుతాయి ఎన్నడో అన్నాడు. మీ బకరాలే తొక్కి చంపుతాయి. చాలామంది ఊర్ల పొంటి ఏ ఒక్క నాయకుడు అయినా నేను టీఆర్ఎస్లోనే కొనసాగుతాను అంటుండా? పోతానని పిలిస్తే పోతా,
మొత్తం మంత్రులు ఎమ్మెల్యేల చుట్టూ తిరుగుతారు, సార్ ఒక వస్తారట సార్ చేర్చుకోరు సార్, వస్తారట సార్ చేర్చుకోరు సార్. ఆఖరికి మీ ఇంట్లో వాచ్మెన్ కూడా ఉండడు కేటీఆర్. ఆయన కూడా వీలైతే రేవంత్ రెడ్డి గారి ఇంటికాడనే చేస్తానని నీ ఇంటికాడ చేయ అంటాడేమో మరి. ఆ పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది.